మిర్యాలగూడ పట్టణంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కీర్తిశేషులు తిరునగర్ గంగాధర్ 5వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, నాగలక్ష్మి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, గుడిపాటి నవీన్, నూకల వేణుగోపాల్ రెడ్డి, తమ్మడబోయిన అర్జున్, మాజీ కౌన్సిలర్ గంగాధర్, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తలు పట్టుకో పట్టుకో రైట్ ముందు కిందికి రండి ఒక ఇద్దరు అన్నా నువ్వు ఇటు తిరుగనా సొమ్ములొచ్చే ఫోటోలు తీయకుండా ఏది ఐదవ వర్ధంతిని ఈరోజు వారి స్టాచ్యూ దగ్గర ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు శంకర్ నాయక్ గారు, అలాగే ఘనంగా వారిని స్మరించుకోవడం జరిగింది. గంగాధర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసి వారి పట్టణంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. గంగాధర్ గారు అంటే మిర్యాలగూడ పట్టణానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. గంగాధర్ గారు ఆనాడే ఒక విజన్ ఏర్పరచుకొని పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి అందరినీ సమన్వయపరిచి ముందుకు పోయిన వ్యక్తి గంగాధర్ గారు. గంగాధర్ గారు వారి చిన్నతనంలోనే ఆర్మీలో చేరి ఆర్మీ సేవలు అయిపోయిన తర్వాత ప్రజాసేవ కొరకు, పట్టణంలో ప్రజల సేవ కొరకు ఆయన అనేక రకాలుగా అనేక సంవత్సరాలు మన మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి కొరకు, మిర్యాలగూడ పట్టణ ప్రజల కొరకు సేవ చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు మనందరం కూడా వారిని స్మరించుకొని వారి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకుని వారి అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని, మరొకసారి మనందరం రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో జెండా ఎగరవేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వారి వల్ల మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ ఆ రోజుల్లో అనేక ఆటుపోట్లు ఉన్నా, అనేక కష్ట నష్టాలు ఉన్నా అవన్నీ తట్టుకొని పార్టీని ముందుకు నడిపించడంలో కానీ, నమ్ముకున్న కార్యకర్తల్ని కాపాడుకోవడంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులకి ఆ కమిట్మెంట్ ఉండేది. మరి అటువంటి నాయకుల యొక్క మార్గదర్శనంలో మనం ముందుకు పోతూ వారు చూపినటువంటి
పోరాట పటిమ కానీ కార్యకర్తలను కాపాడుకునే విధానం కానీ పార్టీ కోసం పనిచేసేటువంటి విధానం కానీ అభివృద్ధి విషయంలో కానీ వారు చూపినటువంటి మార్గంలో ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది. వారి యొక్క సేవల్ని మనం 4 తరాల వారు గుర్తుంచుకునే విధంగా మనం ముందుకు పోయి పార్టీని కానీ కార్యకర్తల్ని కానీ విస్మరించకుండా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరు ఉదయపూర్వక 5వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఆల్ పార్టీస్ నాయకులకు, మున్సిపల్ కౌన్సిలర్కు, మున్సిపల్ చైర్మన్ బారువన్న గారికి, కైలాం నాయక్ గారికి, శంకర్ నాయక్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మరి గంగాధర్ అంటే మిర్యాలగూడలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. గంగాధర్ సాబ్ ఫస్ట్ ఒక ఆర్మీ మెన్గా, తర్వాత దాన్ని రిటైర్మెంట్ ఇచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఒక వార్డ్ మెంబర్గా గెలిచి మున్సిపాలిటీకి ఒక సర్పంచ్గా పనిచేశారు. తర్వాత మరి గంగాధర్ గారు దండా ఉండి ఎంతోమంది కార్యకర్తలను, తమను నమ్ముకొని వచ్చిన కార్యకర్తలను మాట ఇచ్చి మరి అనేక పదవులు కల్పించిన వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ఈరోజు అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీకి, మరి ఇటు రమేష్ గారు కానివ్వండి, వాళ్ళ 2-3 సార్లు పర్యాయాలు కౌన్సిలర్గా చేసి వైస్ చైర్మన్గా చేసినారు. అదే చైర్మన్గా ఒక 3 సార్లు కౌన్సిలర్గా మరి గంగాధర్ కోడలు కూడా మరి చేరినారు. ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వ్యక్తులు కాబట్టి గంగాధర్ గారిని మిర్యాలగూడ పట్టణం వాళ్ళ ఫ్యామిలీని ఎప్పటికీ మర్చిపోదని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గంగాధర్ గారి 5వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గంగాధర్ గారు పార్టీ సిద్ధాంతం తెలిసిన వ్యక్తి. పార్టీ కోసం ఆయన బతుకున్నాళ్ళు పార్టీ కార్యకర్తల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్ఎస్ఎల్ కృషి చేసినటువంటి వ్యక్తి. ఆయన చేసిన సేవలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం ఆయనని గుర్తించుకొని ఈరోజు నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఆయన యొక్క కుమారుడిగా గంగాధర్ గారి ఆశయ సాధన కోసం భార్గవన్న కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం 2 పర్యాయాలు మిర్యాలగూడ చైర్మన్గా పనిచేసి ఈ పట్టణాన్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి మన తిరుమల భార్గవన్న. కాబట్టి ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో గంగాధర్ గారు గతంలో కూడా పనిచేసిండు. ఆయన కొడుకు కూడా భార్గవ్ గారు కాంగ్రెస్ పార్టీ గెలుపుకై పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలకి ఎల్లవేళలా మేమందరం అందుబాటులో ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శాసనసభ్యులు మంత్రులు లక్ష్మారెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, కైలాం నాయక్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్ గారికి, పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారికి, ఉపేందర్ రెడ్డి గారికి, గౌరవ కౌన్సిలర్స్ అందరికీ, అదేవిధంగా రైస్ పిల్లర్స్ అసోసియేషన్ వారికి, ఇంకా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్న వాళ్ళకి, అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అందరూ ఈరోజు మిర్యాలగూడలో పెద్ద ఆయనగా నిలబడి పేరుగాంచిన గంగాధర్ గారి వర్ధంతికి రావడం చాలా వారిని స్మరించుకోవడం చాలా ఆనందం కలిగిస్తుంది. వారి స్ఫూర్తిని మేమందరం కూడా కంటిన్యూ చేస్తామని, అదేవిధంగా మాకు ఇన్ని రోజులు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా వారికి ఎప్పుడైనా మా కుటుంబం ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు.